రాష్ట్రాల్లో అఘోరి నాగసాధు అలియా శ్రీనివాస్ అంశం తీవ్ర దుమారాన్ని ఓ సంచలనాన్ని రేపుతోంది. శ్మశానాలు తిరుగుతూ సనాతన ధర్మం పరిరక్షణ పేరిట తిరుగుతూ హల్చల్ చేస్తూ బీభత్సాన్ని సృష్టించిన నాగసాధు అఘోరి తాజాగా మరో సంచలన పని చేసింది. ఏపీకి చెందిన ఓ యువతిని గుట్టు చప్పుడు కాకుండా వివాహం చేసుకుంది. ఈ వార్త ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. తెలంగాణలోని మంచిర్యాల జిల్లాకు చెందిన శ్రీనివాస్ పేదరికంలో పుట్టాడు. కొన్నాళ్లకు ఇంట్లో నుంచి పారిపోయి దేశవ్యాప్తంగా తిరుగుతూ సన్యాసాన్ని స్వీకరించాడు. అనంతరం అమ్మాయిగా మారిపోయాడు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా సంచరిస్తూ ఒక హాట్ టాపిక్ అయిపోయారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం వచ్చినట్టు హల్చల్ చేశారు. విజయవాడ, తిరుమల, వేములవాడ వంటి దేవాలయాల వద్ద కూడా హల్చల్ చేసిన నాగసాధు ఈ క్రమంలోనే మంగళగిరి ప్రాంతానికి చెందిన ఓ యువతి శ్రీవర్షినితో పరిచయం పెంచుకున్నాడు. నందిగామలో వివస్త్రగా ఉంటే ఆ సమయంలో సహాయం చేసిన శ్రీవర్షినితో అఘోరి నాగసాధు పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఆమె ఫోన్ నెంబర్ కూడా తీసుకుని తరచుగా మాట్లాడుతూ ఉండడం మొదలుపెట్టాడు. అలాగే తన వశం చేసుకున్నాడు. అనంతరం గుజరాత్లోని సౌరాష్ట్రకు తీసుకెళ్లాడు. అయితే తమ కుమార్తెకు మాయమాటలు చెప్పి నాగసాధు ఎత్తుకు వెళ్లిపోయారని కుటుంబ సభ్యులు కూడా తెలంగాణతో పాటు ఏపీ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు అప్పట్లో. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో కుటుంబ సభ్యులే గుజరాత్కు వెళ్లి మరీ శ్రీవర్షినికి నచ్చచెప్పి ఇంటికి తీసుకొచ్చి ప్రయత్నాలు కూడా చేశారు. అయితే మంగళగిరి వచ్చాక కొన్ని రోజులు బాగానే ఉన్న శ్రీవర్షిని అనంతరం చెప్పా పెట్టకుండా మళ్లీ పారిపోవడం మొదలుపెట్టింది ఈ శ్రీనివాస్తో. 2 రోజుల క్రిందటే పారిపోయిన శ్రీవర్షిని ఎట్టకేలకు అఘోరి నాగసాధుతో వివాహం చేసుకుంది. మధ్యప్రదేశ్లోని ఓ చిన్న ఆలయంలో అఘోరి శ్రీవర్షిని మెడలో 3 ముళ్ళు వేసుకుంది. అంతకుముందు శ్రీవర్షిని అఘోరి ఇద్దరూ పరస్పరం దండలు మార్చుకున్నారు. అనంతరం తలంబ్రాలు పోసుకోవడం, 7 అడుగులు వేయడం ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక సంచలనంగా మారాయి. ఈ సందర్భంగా భక్తి పాటలు పాడుతూ ఆనందంతో మునిగిపోయారు వారిద్దరు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే లేడీ అఘోరి తన భర్త అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టింది మరో యువతి. అతని మొదటి భార్య నేనే అంటూ యువతి మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. తమ పెళ్లి జనవరి 1వ తేదీని జరిగిందని, ఈ సందర్భంగా ఆ యువతి లేడీ అఘోరిపై సంచలన ఆరోపణలు చేశారు. తనను వదిలేసిన తర్వాతే శ్రీవర్షిని అనే అమ్మాయిని అఘోరి పెళ్లి చేసుకున్నట్టు తనకు తెలిసిందని కూడా గుర్తు చేశారు. ఇక వారిద్దరూ గుజరాత్ వెళ్లినట్టు కూడా తెలిపారు. ఈ విషయం తెలియగానే తాను బయటకు వచ్చినట్టు వివరించింది. ఇక ఈ విషయంలో తనకు మీడియా, అలాగే పోలీసులు, అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలంటూ డిమాండ్ చేసింది ఆ బాధిత యువతి. మరి ఈ కథ ఎన్ని మలుపులు తిరుగుతుంది అనేది వేచి చూడాలి. మరి అఘోరిపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్టోరీని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.